2 దశాబ్దాల పాటు తుర్కీ రాజకీయాలను శాసిస్తున్నాడు ఆ దేశ అధ్యక్షుడు రెచెప్ తయ్యప్ ఎర్డోగన్. పశ్చిమ ఆసియా దేశంలో తిరుగులేని నేతగా, కరడుగట్టిన ఇస్లామిస్టుగా పేరు పొందాడు. అయితే ఎర్డోగన్ ఏకఛత్రాధిపత్యానికి తాజాగా తుర్కీ ప్రజలు చరమగీతం పాడారు. 21 ఏళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీని కాదని ప్రతిపక్షానికి పట్టం కట్టారు. దాదాపు తుర్కీ పట్టణ ప్రాంతాల్లో ఓటమిని చవిచూసిన ఎర్డోగన్ పార్టీ కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైంది. ఇక ప్రతిపక్ష సిహెచ్పి ఇస్తాంబుల్, అంకారా, అజ్మీర్తో సహా పట్టణ ప్రాంతాల్లో విజయ దుందుబి మోగించింది. లౌకికవాద పార్టీగా గుర్తున్న సిహెచ్పి విజయం మొత్తం తుర్కీ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసింది. ఇక 2028లో ఎర్డోగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినట్టుగా అక్కడి విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇక తుర్కీలో ఎర్డోగన్ శకం ముగిసినట్టేనా? అధ్యక్ష ఎన్నికలు జరిగిన 9 నెలలకే తుర్కీ ప్రజల్లో ఎందుకు ఇంత భారీ వ్యతిరేకత వచ్చింది? వాట్ ది స్టోరీ? తుర్కీలో ఎర్డోగన్ కు ఎదురుదెబ్బ తగిలిందా? స్థానిక ఎన్నికల్లో ఎర్డోగన్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? ప్రతిపక్ష సిహెచ్పికి తుర్కీయే ఎందుకు పట్టం కట్టారు? పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తుర్కీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు రెచెప్ తయ్యప్ ఎర్డోగన్ కి ఎదురుదెబ్బ తగిలింది. నిజానికి బాలెట్పై తుర్కీ అధ్యక్షుడు ఉండరు, కానీ ఎర్డోగన్ కు మాత్రం అది అవమానకరమైన విషయం. తాజాగా తుర్కీలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. సింపుల్గా చెప్పాలంటే మన దేశంలో మున్సిపాలిటీలు, పంచాయతీల ఎన్నికల్లాంటివి అన్నమాట. ఎర్డోగన్ పార్టీ 2వ స్థానంలో నిలిచింది. వారికి 35% ఓట్లొచ్చాయి. అయితే మొదటి స్థానంలో ఎవరు నిలిచారు అంటే తుర్కీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ సిహెచ్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిక్యాన్ని సాధించింది. ఈ పార్టీకి 37% ఓట్లు లభించాయి. 81 రాష్ట్రాల్లో 36 రాష్ట్రాల్లో పిహెచ్సి విజయం సాధించింది. నిజానికి ప్రతిపక్షానికి ఇది అద్భుతమైన విజయం. దీంతో సిహెచ్పికి చెందిన వేలాది మంది మద్దతుదారులు తుర్కీ వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ, నృత్యాలు చేస్తూ, నినాదాలతో హోరెత్తించారు. తుర్కీ రాజకీయాల్లో ఇది టర్నింగ్ పాయింట్ అంటూ నిపుణులు వెల్లడిస్తున్నారు. అంతేకాదు అధ్యక్షుడు ఎర్డోగన్కి భారీ ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు. ఇవి స్థానిక సంస్థలే కదా, దీనికి ఎందుకు అంత బిల్డప్ అనుకుంటున్నారేమో. గత 2 దశాబ్దాలుగా ప్రతిపక్ష పార్టీకి ఈ స్థాయిలో మెజారిటీ సాధించిన రికార్డే లేదు. 21 ఏళ్ల క్రితం ఎర్డోగన్ అధికారంలోకి వచ్చాడు. నాటి నుంచి ప్రతిపక్షాలు కోలుకోలేకపోయాయి. ఎర్డోగన్ అధ్యక్షుడయ్యాక అతడి పార్టీ ఓడిపోయిన దాఖలాలే లేవు. 21 ఏళ్లలో ఇలాంటి ఘోరమైన ఓటమిని ఎర్డోగన్ ఎప్పుడూ చూడలేదు. అందుకే ఈసారి ప్రతిపక్ష సిహెచ్పి అంత పెద్ద ఎత్తున సంబరాలను జరుపుకుంటోంది. రెండో విషయం ఏంటంటే తాజా ఎన్నికల్లో సైద్ధాంతిక విభజన స్పష్టంగా కనిపిస్తోంది. ఎర్డోగన్ కరడుగట్టిన ఇస్లామిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తుర్కీలో లౌకికవాదన భావనను పలుచన చేశాడు. ఈ విషయంలోనే ప్రతిపక్ష పార్టీ సిహెచ్పి వ్యతిరేకిస్తోంది. ఈ పార్టీ నేతలు విశ్వసనీయ లౌకికవాదులు. ఇప్పుడు వారు విజయం సాధించడం అన్నది ఒక విధానాన్ని అమలు చేయటానికి మించిందని నిపుణులు వెల్లడిస్తున్నారు. దీంతో సాంస్కృతిక, సైద్ధాంతిక ప్రభావం తప్పకుండా ఉంటుందని వివరిస్తున్నారు. ఈ విషయం ఎర్డోగన్కి కూడా స్పష్టంగా అర్థమైంది. పార్టీ ఓటమి విషయంలో ఆత్మ పరిశీలన చేసుకుంటామని ఎర్డోగన్ ప్రకటించారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని ఎర్డోగన్ తెలిపారు. బ్యాలెట్ ద్వారా ప్రజలు ఇచ్చిన సందేశాలను విశ్లేషించి అందుకు అవసరమైన చర్యల్ని అత్యంత ఖచ్చితంగా, నిష్పాక్షికంగా తీసుకుంటామని ఎర్డోగన్ తెలిపారు. సో ఈ ఎన్నికల్లో ఎర్డోగన్ భారీ ఓటమిని మూటగట్టుకున్నారు. అయితే భారీ విజయం సాధించిన వ్యక్తి గురించి మనం తెలుసుకోవాల్సిందే. ఇస్తాంబుల్ మేయర్ ఎక్రిమ్ ఇమాములు 53 ఏళ్ల మాజీ వ్యాపారవేత్త. తుర్కీలో ఎర్డోగన్ను సవాల్ చేసే సత్తా ఉన్న నాయకుడిగా అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఎర్డోగన్, ఎక్రిమ్ రాజకీయ ప్రస్థానం ఒకే రకంగా ఉంటుంది. ఇరువురు నేతలు నల్ల సముద్ర ప్రాంతానికి చెందినవారే. ఇరువురికి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. ఇరువురు ఇస్తాంబుల్ మేయర్గా పనిచేసిన వారే. 2019లో ఇమాముల్ ఇస్తాంబుల్ మేయర్గా ఎన్నికయ్యాడు. ఇదే అధ్యక్షుడు ఎర్డోగన్కు తీవ్ర అవమానాన్ని మిగిల్చింది. చారిత్రక నగరంపై పట్టుకోల్పోవడం ఎర్డోగన్కు భారీ దెబ్బనే. ఈసారి ఇమాముల్ను ఎలాగైనా ఓడించాలని ఎర్డోగన్ యత్నించాడు. అస్త్రశస్త్రాలను సంధించాడు. ఎర్డోగన్ స్వయంగా ఇస్తాంబుల్లో ప్రచారానికి నాయకత్వం వహించాడు. కానీ విజయాన్ని మాత్రం దక్కించుకోలేకపోయాడు. అసలు ఇస్తాంబుల్ ఎన్నికల్లో ఏం జరిగింది అంటే ఇమాముల్ 50% కంటే ఎక్కువ ఓట్లను సాధించారు. ఎర్డోగన్ నిలబెట్టిన మేయర్ అభ్యర్థిని 10 లక్షల ఓట్లతో ఓడించాడు. ఇస్తాంబుల్లో భారీ విక్టరీ అనంతరం ఇమాముల్ స్పందించాడు. దేశ ప్రజలే ఆదేశాలను, సూచనలను ఇస్తారని ఎక్రిమ్ చెప్పారు. ఆ ఒక్క వ్యక్తి కానీ, అతడి అధికారులు కానీ వాటిని స్వీకరించాల్సిందేనన్నారు. నేటితో ఇక ఏకవ్యక్తి పాలన ముగిసిపోయిందని ఎక్రిమ్ స్పష్టం చేశారు. రిపబ్లిక్, ప్రజాస్వామ్యం ఇక నుంచి పూర్తి వేగంతో ముందుకు సాగుతుందని వెల్లడించారు. పరోక్షంగా ఎర్డోగన్పై విమర్శలు గుప్పించారు. ప్రజలు ఆదేశిస్తారని ఎర్డోగన్ పాటించాలన్నారు. 21 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న ఎర్డోగన్కు ఇక చెక్ పడుతుందని ఇమాముల్ చెప్పకనే చెప్పాడు. మీరు తుర్కీని పరిశీలిస్తే
తాజా పరిణామాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఏడాది క్రితం అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎర్డోగన్ సులభంగా విజయం సాధించారు. అయితే 9 నెలల్లో ఎందుకు అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో నెలకొంది? దీనంతటికీ కారణం ఒకే ఒక అంశం, తుర్కియే ఆర్థిక వ్యవస్థ. తుర్కియే ద్రవ్యోల్బణం 67% చేరుకుంది. భారత్లో గత డిసెంబర్లో 5.64%గా ద్రవ్యోల్బణం రేటు నమోదైంది. దీనికే మనకు నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. కూరగాయల ధరలు సగటున కిలో 40 రూపాయల పైన పలుకుతోంది. అలాంటిది 64%కి చేరుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఇది ఆ దేశంలో 15 నెలల తర్వాత ఈ స్థాయికి చేరుకుంది. అయితే ఇక్కడే సందేహం రావచ్చు, అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం లేదా అంటే అప్పుడు కూడా ఉంది. అయితే అప్పటికీ ఎర్డోగన్ తన అసాధారణ ఆర్థిక విధానాన్ని ఉపయోగించాడు. అతడు వడ్డీ రేట్లు పెంచకుండా సెంట్రల్ బ్యాంకును నిలిపేశాడు. దీంతో ద్రవ్యోల్బణం ప్రభావం కనిపించలేదు. కానీ ఎన్నికల అనంతరం ఎర్డోగన్ యూటర్న్ తీసుకున్నాడు. ద్రవ్యోల్బణం రేటును అదుపు చేసేందుకు వడ్డీ రేట్లను పెంచాడు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అందుకే ఈసారి ఎర్డోగన్ పార్టీకి వాతలు పెట్టారు. చాలా మంది ఎర్డోగన్ మద్దతుదారులు తాజా ఎన్నికల్లో ఓటెయ్యలేదని నిపుణులు చెప్తున్నారు. అందుకే 2004 నుంచి ఓటింగ్ శాతం 76 కంటే తక్కువగా నమోదైంది. తాజా ఫలితాలతో తుర్కియేలో విభజన స్పష్టంగా కనిపిస్తోంది. ఎర్డోగన్ పార్టీ ఇప్పుడు కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైంది. అతిపెద్ద నగరాలన్నీ ప్రతిపక్ష పార్టీ సిహెచ్పికి సొంతమయ్యాయి. తుర్కియేలో అతిపెద్ద నగరాలైన ఇస్తాంబుల్, అంకారా, అజ్మీర్ సహా పట్టణ ప్రాంతాలన్నింటినీ సిహెచ్పి సునామీ సృష్టించింది. తుర్కియేలో అతిపెద్ద నగరాలైన ఇస్తాంబుల్, అంకారా, ఇజ్మీర్ సహా పట్టణ ప్రాంతాలన్నింటిలో సిహెచ్పి సునామీ సృష్టించింది. ఇదే మన ముందుకు మరో పెద్ద చిత్రాన్ని తీసుకొస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు ఎర్డోగన్, అతడి ఇస్లామిస్ట్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది అంటే ఎర్డోగన్కు రాజకీయంగా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. అయితే ఎర్డోగన్ అధ్యక్ష పదవీకాలం 2028లో ముగుస్తుంది. అప్పటికి ఎర్డోగన్ రాజకీయాల నుంచి తప్పుకుంటారని విస్తృతంగా ప్రచారమవుతోంది. తాజా ఫలితాలు కూడా ఎర్డోగన్ను ఆ దిశగానే అడుగులు వేసేలా చేస్తున్నాయి. ఇక అతడి పార్టీ విషయానికొస్తే ఎర్డోగన్ లేకపోతే ఏమాత్రం కోలుకోదు. ఎర్డోగన్ పార్టీ స్థానాన్ని భర్తీ చేయడానికి మరో కరడుగట్టిన ఇస్లామిస్ట్ పార్టీ ఈసారి ప్రవేశించింది. దాన్ని వైఆర్పి అంటారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి 6% ఓట్లొచ్చాయి. అంటే మొత్తంగా 28 లక్షల ఓట్లను వైఆర్పి సాధించింది. ఇప్పుడు తుర్కియేలో అతిపెద్ద పార్టీలో 3వ స్థానాన్ని పొందింది. అయితే దాని పాలసీలేంటి అంటే యాంటీ ఎల్జీబీటీక్యూ, యాంటీ వ్యాక్సిన్, యాంటీ వెస్ట్రన్ కంట్రీస్, యాంటీ నాటో. ఎర్డోగన్ పార్టీనే కరడుగట్టిన ఇస్లామిస్ట్ పార్టీ అంటే దానికి తాతలా ఉంటుంది ఈ వైఆర్పి పార్టీ. సో వైఆర్పి పార్టీ నాయకులు ఎంత ప్రమాదకరమో వారి విధానాలే చెప్తాయి. వారు ఎన్నికల్లో గెలవచ్చు, పదవులను చేపట్టొచ్చు, లేదంటే ప్రజలు తిరస్కరించొచ్చు. కానీ వారి ద్వేష భావజాలం మాత్రం నాటుకుపోతోంది. సింపుల్గా చెప్పాలంటే వైఆర్పి విధానాలు ఉగ్రవాద సంస్థలకు ఉండేవే. సో వచ్చే అధ్యక్ష ఎన్నికలు జరిగే 2008 వరకు వేచి చూడాల్సిందే.